అయితే 20 సంవత్సరాలు ఇడికొచ్చి ఇల్లు రాసిర్రు, ఇంతవరకు ఇల్లు కూడా ఇవ్వలేరు. మొన్ననే మా ఆయన కూడా చనిపోయాడు. నా కొడుకులు అలాగనే ఉన్నారు ఇద్దరు, ఇంకా పింఛను కూడా వస్తలేదు. మరి ఏమది ఈ గ్రామ పంచాయతీలు ఏది చేస్తారు, మరి మీరు ఏం చేస్తారో ఇక తెలియదు. ఇక ఓట్లున్నంత చేపేమో ఓట్లు వేపించుకుంటారు, అవతలకు పోయినాక మీరేవాళ్ళం మేమేవాళ్ళం అయిపోయాం. మరి అట్లనే జరుగుతుంది ఇప్పుడు. ఇక మరి చేస్తేనేమో ఈడికైనా మంచి పనులు చేస్తే అందరికి, మాకైతే మొత్తం ఏది లేదు, ఇల్లు జాగా లేదు, ఏది లేదు, కిరాయిలకుంటున్నాం. ఇప్పుడు అధికారులు ఏమంటారు వీళ్ళు? ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మీకు ఈ కొత్త వాళ్ళకి ఏం లేదు, ఏం లేని వాళ్ళకి ఏం లేదు, జాగాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తారంట. మరి ఇక మాకు జాగలేదు, మరి మేము ఎలా కట్టుకోవాలి? అదే మేము ఇప్పుడు అడిగొచ్చిన, అదే మా ఊరాయనని అడిగొచ్చిన. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఇక ఆయన ఏం చేస్తాడు మరి ఇప్పుడు? ఇంకే రేవంత్ రెడ్డి కదా సీఎం, ఆయననే కదా. మరి ఎట్లా అనిపిస్తుంది ఈయన పాలన ఎట్లా ఉంది? ఇంత కేసీఆర్ ఇంత ముందుగా కేసీఆర్దే నయం ఉంది ఈ లెక్కలు అయితే. మరి ఇప్పుడు ఈయన చేస్తేనే మళ్ళీ ముందుకు వస్తాడు, ఈయన చేయకపోతే ఏం రాడు అంతే. మైపాల్ రెడ్డి గెలుస్తున్నాడు, అయిపోయి తంతున్నాడు, ఇంకేం చేస్తున్నాడు ఆయన? మరి మరి చేస్తున్నాడు, తంతున్నాడు. ఏ పనులు చేస్తున్నాడు ఇంద్రేశంకు అన్ని లోపట్నే వేసుకుంటారు అన్న. ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిందా? ఇయ్యలేడు, ఏడొచ్చినా ఏది రాలేదు మాకైతే. గ్యాస్ రాలేదు, 2500 రాలేవు మాకైతే. ఇప్పుడు ఇవో పింఛన్లు అయితే 10 సంవత్సరాల పెట్టిన వాళ్ళు ఉన్నారు పింఛన్. వాళ్ళకు కూడా ఇంతవరకు రాలేదు, మొగలు చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్. విన్నావా? మాదంటే నిన్నమన్న అయ్యింది, అట్లనే ఉన్నాయి, మూసిపెట్టిరు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు అటు అంతే. మరి ఇప్పుడు మన ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేసినాం? ఎవరికి వేసినాం? మైపాల్ రెడ్డికి వేసినాం, ఈయనకి వేసినాం. ఏం చేస్తారు? ఏం చేస్తలేడు. వస్తాడు, ఎందుకు రాడు? వస్తాడు. అడగాలంటే గిట్టనే ఉట్టినే బుర్రన వస్తాడు, బుర్రన పోతాడు, ఇంకేమో. అది బియ్యము పింఛన్ వస్తుంది 7 నెలలకోలే, 2000. ఎక్కడిది సారు? నా భర్తకుండే 1 సంవత్సరం రాలే, ఆడికెళ్ళి ఈ వచ్చే నెలకు 8వ నెల. ఆ ఇంద్రం ఇల్లు అడిగే నాది, ఇంత పెంకది వేరే కట్టుకున్నాం ఆమె అడుగుకి. ఇంకే ఇల్లు కూడా 2000 సారు. ఇక నేనేం చేస్తా, నాకు శాతం అవుతుందా? ఇస్తామన్నారు సార్. ఇప్పుడు ఆ సార్ అన్ని చేస్తే లేనోళ్ళకి గుట్ట. ఇప్పుడు మాకు తమాం అయితే కిరాయిలకే ఉంటున్నాం, లేనోళ్ళకి గుట్ట ఇండ్లు ఇచ్చిండు అనుకో, ఆయన్నే వస్తాడు ముందు. మరి అందుకే గెలిపించడం. మరి ఇప్పుడు ఏం చేస్తాడు మరి ఆయన? ఎవరన్నా ఇస్తారని చేస్తారు కానీ ఇయ్యరని చేస్తారు. ఓట్లు ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్ చోట్ల, ఇక అప్పుడు వస్తారు అందరు, అప్పుడు వస్తారు, కాలు ముక్తారు. ఎవరైతే మాకు మంచి పనులు చేస్తారు వాళ్ళకే ఇస్తాం అంతే. ఇప్పుడు ఎలక్షన్ ఎవరికన్నా చేయాలి ఏదన్నా ఒక పని అంతే. మా బస్తికి చాలా మందికి నల్ల అది బోర్డు లేవు లేవు నాకే పెట్టిర్రు కానీ ఇప్పుడు ఇండ్లు కట్టుకుర్రు. అది ఇట్లాంటి ఇండ్లలో బోర్డు వేసుకుంటారు, మాకేం పట్టి అంటారు. కరెంట్ ఫ్రీ వస్తుందా? మరి కరెంట్ ఫ్రీ కూడా లేదు, కట్టలేము ఇంకా మేము. గ్యాస్ అన్నాడు మా కొడుకు తీసుకుంటా, అది ఎంతకో ఎక్కడ ఇంకా. నా పేరు రవి. చాలా రోజులు ఉండబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక ప్రజాపాలన భాగంగా ఇక గ్రామ సభ పెట్టిల్లు. సో మరి ఏంది, మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? సరిగా అమలు కావట్లేదు, నల్లలు వస్తలేదు, కరెంటు పోతుంది, రైతులకు ఆగముంది, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఏది లేదు, సగంలో సగం లేదు. వేస్ట్ పాలన ఇది, మాకు నచ్చలేదు ఇది. ఫ్రీ అంటే మహిళలకి 22,500 ఇస్తా అన్నారు కదా, అది లేదు, అది కూడా వస్తలేదు. మళ్ళా బస్సులో అవి అన్ని టికెట్లు వేయించి మమ్మల్ని నిలబెట్టి లేడీస్కే పెట్టారు కదా, మాకు ఛాయిస్ ఏమి ఇచ్చారని ఏమి ఇవ్వలేరు. మాకు నచ్చట్లేదు, బాగాలేదు. నెక్స్ట్ టిఆర్ఎస్ మంచిగా ఉంది, టిఆర్ఎస్ గన్ షాట్. ఇక కొందరు ఉన్నోళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఇస్తారు. అదే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గుండ్లు ఉన్నా కానీ ఏదైనా కానీ రైతు బంద్ చేసిండు,
ఇప్పుడు ఏమి చేస్తలేడు, సగం పోయినాయి. రైతు భరోసా 12,000 ఇస్తా అంటాను కదా. అవి వచ్చేది ఎన్నడో మేము తీసుకున్నది ఎన్నడో, ఇక ఆయన ఇచ్చేది ఎన్నడో మేము తీసుకునేది ఎన్నడో, పోయినాక ఇస్తాడు, ఇప్పుడు ఇయ్యాడు. ఇక ఇప్పుడు అసలు ఇప్పుడు ముసలోళ్ళకి ఇట్లా ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకి 4,000 కూడా ఇస్తలేడు, ఇయ్యలేడు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే కంపల్సరీ ఇస్తుండే, కానీ ఇవ్వడు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలుసు. ఆ, సో మరి కేసీఆర్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? తేడా చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఆ, ఓకే. ఈ రోడ్డు కాలేదు, ఈ రోడ్డు. సో మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ మైపాల్ యాదవ్. మైపాల్ యాదవ్ రెడ్డి, మైపాల్ రెడ్డి. మరి రోడ్ల పరిస్థితి ఏంది? మీ ఊర్లలో నల్లాలు కానీ నీళ్లు సమస్యలు? నల్లాలు కానీ నల్లాలు వస్తున్నాయి, కొన్ని డౌన్లు అవే. ఇది ఏంటంటే రోడ్డులో మాంజరా లైన్ ఉంది, అది కొద్దిగా ప్రాసెస్ పడుతుంది దాన్ని. ఈడ మన కొద్దిగా ముందు పోగానే ఆడ హెచ్పి పెట్రోల్ పంప్ ఉందా, ఆడ నల్లది ఉన్నది కానీ లీకేజ్ అవుతుంది అది, కానీ ప్రాసెస్ అది కొన్ని ఇండ్లు పోతాయి, అవి అది చేయాలంటే మనకి 6 గ్యారెంటీలు అయితే మీకు పథకాలు ఏమి అందలేదు ఏంటో? కొందరికి అందుతున్నాయి, కొందరికి అందట్లేదు. అది